అండి. జగన్మోహన్ రెడ్డిది గారిది హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ ప్యాండ్ ఒక ఆయన ఇల్లు ముందర కొన్ని చిన్న ఒక షెడ్స్ లాగా వేసినట్టున్నాయి. సో అవి ఉండటం వల్ల రోడ్డు అంటే వెహికల్స్ పోవటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆయన ఉన్నటువంటి పరిధి దాటి కట్టడం వల్ల వెహికల్స్కి రవాణాకి కొద్దిగా కన్వీనియన్స్గా లేదు అని ఎప్పటి నుంచో ఫిర్యాదులు అయితే ఉన్నాయి హైదరాబాద్లో. సో కాకపోతే అప్పుడు కేసీఆర్ ఉండటం వల్ల, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండటం వల్ల దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండటం వల్ల మేబీ ఆయన హోదా గౌరవించో లేదంటే ఇతరత్ర విషయాల వల్ల దాని జోలికి అయితే పోలేదు. కానీ సో ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన మాజీ సీఎం అయిన తర్వాత వాళ్ళు అక్కడున్న దగ్గర ఉన్నటువంటి ఆ స్ట్రీట్ సంబంధించినటువంటి ఫిర్యాదుల మేరకు అదైతే ఆ గోడను కూడా టచ్ లేదనుకుంటా, ముందర ఏదో షెడ్లు ఉంటే దాన్ని తీసివేయడం అయితే జరిగింది. సో దీనికి దాంట్లో నాకు తెలిసి ఎటువంటి అసభ్యకరమైనటువంటి లేదంటే ఇతర ప్రగలు ప్రతీకారాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో దాని మీద ఫిర్యాదులు ఉన్నాయి, ఎప్పటి నుంచో దాని మీద వాళ్ళు పరిధి దాటి ముందుకు రావడం, వెహికల్స్ పోవడానికి ఇబ్బందికరంగా ఉండడం, కొన్ని యాక్సిడెంట్లు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయనకి ఉన్నటువంటి చట్టం ఉన్నటువంటి పరిధిలోనే ఒక డెసిషన్ తీసుకోవడం, అడ్డుగా ఏవైతే ఉన్నాయో షెడ్లు, చిన్న షెడ్లు, వెహికల్ షెడ్లు అనుకుంటా, అవన్నీ కూడా దాన్ని తొలగించి క్లీన్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప ఇదేదో వెంటనే వచ్చారు, ప్రతీకారం తీర్చుకున్నారు, అప్పుడేదో ఇది చేస్తారు, ఇప్పుడు వీలు కూడా కూలుస్తున్నారు అనే విధంగా కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ మనకు సంబంధం లేనటువంటి రాష్ట్రం, అది పక్క రాష్ట్రం. అదేవిధంగా వాళ్ళు ఫిర్యాదుల మేరకు చట్టంలో ఉన్నటువంటి ఒక ప్రాసెస్ మేరకు వాళ్ళు తీసుకున్న చర్య ఇది. అదేవిధంగా మనం చూడాలా, అదేవిధంగా మనం దీన్ని స్వాగతించాలనేసి కోరుకుంటున్నాను. నమస్కారాలు.